అనుకున్నా కాదు పల్టీ కొట్టి గాలి ఎగిరినాం పోలు కష్టమే హాలేదు. అనుకున్నా కాదు పల్టీ కొట్టి గాలి ఎగిరినాం పోలు కష్టమే హాలేదు. క్రాక్ వచ్చిందిరా. ఇదే పడిపోయింది అంటే నువ్వు క్రాక్ వచ్చిందంటావా? దేనికోన్ పోన్ 9 8 7 6 5 4 2 guys 2 రెడీ. సో గైస్ ఫస్ట్ టైం మనకైతే కార్ యాక్సిడెంట్ అయిందనమాట. లైక్ అనుకోలేదు ఇలా అవుతుంది అనేసి. మొత్తం కార్ అయితే స్మాష్ కిందనంతా. సో మన కార్తిక్ అయితే మొత్తం ఇప్పుడు కూర్చొని స్టెప్నీ లేకపోతున్నాడు. ఈ సిచ్యువేషన్ లో నవ్వకూడదు కానీ నాకు నవ్వు వస్తుంది గైస్. ఎందుకంటే మనము ప్రొఫెషనల్ డ్రైవర్ కాబట్టి మనం పడకూడదు అని చెప్పేసి కార్ని దుబ్బిచ్చేసాము. సో నేనే హెల్ప్ చేస్తాను. ఒకసారి తీరా పట్టుకో. బంగారు కార్ కాపాడింది మళ్ళీ అంతే, ఇంకేం. ఇది క్రాక్ వచ్చిందిరా. ఇదే పడిపోయింది అంటే నువ్వు క్రాక్ వచ్చిందంటావా? వచ్చిందని అడిగారా? ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంటరా? ఎట్లా ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఏం చేయాలి చెప్పండి. చిల్ అవ్వాలి. ఏమవ్వాలి? చిల్ అవ్వాలి. కార్తిక్ తొక్కుతుంటే ఎలా ఉంది కార్తిక్? టైట్ చేస్తున్నాడు రా. రివర్స్ టైట్ అదంతా ఇట్ట కదా తీసేది. వాళ్ళు ఇటుపక్క దీమని పారగానే తిప్పుతున్నారు. నువ్వెందుకు పనికిరావురా? చదువులోను 0, స్పోర్ట్స్ లోను 0. అలా ఇట్ట తిప్పాలరా. జాగ్రత్త జాగ్రత్త. ఏంట్రా అది? ఏదో తేడాగా ఉందేంటి? జాగ్రత్త కార్తిక్. నిదానంగా తీరా నైనా. ఇది అంటే తిప్పేద్దండి, కార్ కింద పడిపోద్ది. దాని పైకి లేపిన తర్వాత తిప్పండి. ద మూమెంట్ ఆఫ్ ట్రూత్. కార్ ని చూద్దాం మేము ఎట్లా ఉందో. మనకి కొత్త స్టెప్నీ అయితే అక్కడే ఉంది. స్టెప్నీ పెట్టేసి కార్ కనుక సెట్ అయిందంటే అయితే తీసుకెళ్ళిపోవచ్చు కార్ ని. అలా ఉండాలని కోరుతున్నాము. పంచర్ కదా అది? పంచర్ కాదు మామ, పంచర్ పంచర్ అది. పంచర్ అది లేదా? అరే అది యోగి. ఇప్పుడు మనకి మిషన్ ఉంది కదా రెడ్మీది, గాలి కొట్టి. మా ఇంట్లో మామూలుగా సైకిల్ పంప్. ఇంత షాక్ నువ్వు ఇంత కష్టపడిందని చెప్తే అంటే మామా. గైస్ మన కార్కి ఇలా అయిన వెంటనే మన కార్తిక్ అయితే లైవ్ పెట్టున్నాడు అనమాట. సో లైవ్ లో మన సబ్స్క్రైబర్స్ చూసారు కదా, వెంటనే ఫోన్ వచ్చింది అనమాట మన సబ్స్క్రైబర్ నుంచి. బ్రో మీరు బాగున్నారా అని చెప్పేసి. సో మన సబ్స్క్రైబర్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఒకసారి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వినండి ఒకసారి. బ్రో మీరు లైవ్ చూసినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంది బ్రో? థ్యాంక్స్ బ్రో ఫోన్ చేసినందుకు. చాలా కేర్ తీసుకున్నారు మీరు. మన సబ్స్క్రైబర్ అనిపించుకున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కలుస్తాను ఖచ్చితంగా. ఓకే బ్రో, ఉంటాం బ్రో, బై, టేక్ కేర్. గైస్ మనోడైతే ఇప్పుడు వెళ్ళేసి స్టెప్నీ తీసుకొచ్చాడు అనమాట కార్ కి, మొత్తం పంచర్ వేసుకునేసి. ఇక్కడ చూడు గైస్, మనోడు ఫోన్ కూడా క్రాక్ అయిపోయింది ఇక్కడ. వాడిని కుబేరుడిని చేస్తాను. అసంభవం లక్ష్మి, వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. గైస్ ది ఫైనల్ మూమెంట్ ఆఫ్ ట్రూత్. కార్ ఆన్ చేస్తున్నాము. స్టెప్నీ కొత్త స్టెప్నీ అంటే లైక్ పాత స్టెప్నీకే పంచర్ వేసి బిగిన్ చేసాం అనమాట. వీలైతే ఫ్రీగానే మూవ్ అవుతుంది. జై శ్రీరామ్. కాపాడు. కార్ రెడీ అయిపోయింది. నొప్పిరా నాకు ఫుల్ నొప్పి వస్తుంది. అనుకున్నా కాదు పల్టీ కొట్టి గాలి ఎగిరినాం పోలు కష్టమే హాలేదు. అనుకున్నా కాదు పల్టీ కొట్టి గాలి ఎగిరినాం పోలు కష్టమే హాలేదు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సరే గుడ్ నైట్ మామా. సరే గుడ్ నైట్. మెకానిక్ షెడ్ లో కూడా ఫస్ట్ కార్ కి స్టెప్నీ మార్చింది. మెకానిక్ అయితే వెహికల్ అయితే కొద్దిగా డౌన్ పోతుంది పక్క.
కొంచెం అలైన్మెంట్ ఇష్యూ ఉన్నట్టుంది. గైస్ సక్సెస్ఫుల్ గా మనమైతే మన కార్ ని ఇంటికి తీసుకొచ్చేసాము. సో రేపు పొద్దున మనమైతే 1 million సెలబ్రేట్ చేసుకున్న తర్వాత కార్ ని అయితే నేను షోరూమ్ కి తీసుకెళ్ళి ఒకసారి మొత్తం టెస్ట్ చేపిద్దాం. కార్ ని మొత్తం అలైన్మెంట్ అంతా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ దాని తర్వాత మన ముందర బంపర్ అయితే మొత్తం పోయింది కదా, సో ఈ ముందర ఈ పార్ట్ మొత్తం మనం మార్చాల్సి వస్తుంది అనమాట. సో అలాగే హెడ్ లైట్లు కూడా దీనికి కొంచెం ప్రాపర్ గా లేవు కాబట్టి కొత్త హెడ్ లైట్ అన్ని వేసేద్దాము. సో ఏం చెప్పాలో తెలియదు, బట్ అయిపోయింది. సో మిస్టేక్స్ హ్యాపెన్, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనం అన్నిటి స్పోర్టివ్ గా తీసుకొని మూవ్ ఆన్ అయిపోదాము. సో ప్రస్తుతానికి అయితే మనం వెళ్ళిపోదాం అనమాట. మన వాళ్ళంతా కూడా ఇంత బాగా హెల్ప్ చేశారు యాక్చువల్ గా. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది అనమాట. సో మనకైతే ఇంకా 221 సబ్స్క్రైబర్స్ రావాలి 1 million కి. హోప్ఫుల్లీ మనకైతే పొద్దునకంతా 1 million అయిపోతుంది. గైస్ నేనైతే ఇప్పుడే పడుకొని లేసాను. టైం వచ్చేసి 9:20 అవుతుంది అనమాట. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా 926 ఉన్నారు. సో మనకి ఇంకొంచెంసేపట్లో అయితే 1 million అయిపోతుంది. సో 27 కి మారింది చూడండి ఇప్పుడే. సో మనమైతే 1 million కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా మనం ఏం ఫ్రెష్ అప్ కూడా కాలేదు, జస్ట్ ఎక్సైటెడ్ తో అక్కడ కూర్చొని ఉన్నాం దాన్ని చూసేదానికి. అసలు దాన్ని చూస్తుంటేనే నాకు అన్ని ఎమోషన్స్ ఒకేసారి ఫ్లాష్ అవుతున్నాయి అనమాట. గైస్ మనమైతే స్నానం చేసుకుని వచ్చే లోపల మనకైతే 1 million సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరికి వచ్చేసాం అనమాట. ఒకసారి ఆ కౌంట్ డౌన్ చూడండి, జస్ట్ ఇంకొంతసేపట్లోనే మనకైతే 1 million సబ్స్క్రైబర్స్ రాబోతుంది మన ఛానల్ లోకి. కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడు మనకైతే 87 ఉన్నారనమాట. సో హోప్ఫుల్లీ మనకైతే 1 million చాలా తొందరగా అయిపోతుంది. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇంత దూరం వరకు మీరు నన్ను సపోర్ట్ చేసిన వల్ల నేను ఇలా ఉంటున్నాను అనమాట. సో మనకైతే ఇంకా జస్ట్ 12 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 12 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే 1 million అయితే మనం మిలియనియర్స్ అయిపోతాం అనమాట. సో డబ్బుల విషయంలో అయిపోయినా సబ్స్క్రైబర్స్ విషయంలో మిలియనియర్స్ అయిపోతాం. థ్యాంక్ యూ. 9 8 7 6 5 4 2 గైస్ 2 2 అయిపోతుంది గైస్. జస్ట్ 2 సబ్స్క్రైబర్స్ 1 million అయిపోతుంది. ఇక్కడ పార్టీ బాంబర్ 1 ఇక్కడ రెడీ మనం మిలియనియర్స్ అయిపోయాం గైస్. మనమైతే ఊపులో 2 పార్టీ బాంబ్స్ అయితే కొట్టేసాం అనమాట. ఒకటైతే టీవీ వెనక కూడా బాగా పడిపోయింది. సో ఇప్పుడు మొత్తం ఊడాల్సి వస్తుంది మనము. సో క్లీన్ చేయకపోతే మా అమ్మ వెనక నుంచి పుర్రని కొట్టుద్ది. 1 million కాదు, ఫస్ట్ ఇంట్లో పనులు చేయాలి మనము. ఇది నేర్చుకోండి అందరూ. క్లీన్ చేద్దాం నీట్గా. ఓకే సో దీంతో ఎందుకు మీరు ఊడుస్తున్నాడు అని అడగద్దండి, నాకు ఇదే కనిపించింది, ఇదే ఎత్తుకొని చేస్తున్నాను. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఎంత సరదాగా ఉంటుంది కదా మమ్మీ. నువ్వు బాగా చూడు మమ్మీ, నీ బట్ట పని చేస్తా అంటే నువ్వు చూడు మమ్మీ. I don't think you have any idea how fast I really am. గైస్ మనం ఇంట్లో అంతా క్లీన్ చేసి వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడు కింద మా ఏరియా పిల్లలతో అడుగుదానికి వచ్చానమాట. మన పిల్లల్ని చూపిస్తాను ఒకసారి, చూడండి ఎలా ఉంటారు బుడ్డోలు. ఏ బెటాలియన్ సెల్యూట్. ఓకే ఏం మా పేరు? సిద్ధార్థ. గుడ్ బాయ్. బాలెత్తుకో, బాలెద్దు. ఆ కుర్రాడు నాకు బాగా తెలుసు, వీరబాదుడు బాతాడు శుక్లా గారు. మన క్రికెట్ ఆడడం రాదు, ఏమనుకోవద్దండి. ఆటో వచ్చింది కాబట్టి ఆగాము, ఎందుకంటే ఆటోకి ఏదైనా అయిందంటే మనం డబ్బులు కట్టలేము. సో ఇట్స్ బెటర్ స్టాప్. ఎక్కడ ఆపాలో కూడా తెలియాలిరా. బాగాలేదు వేస్తాడు, బాగా కరెక్ట్గా వాడు ఎట్టేస్తాడంటే నా బ్యాట్కి వచ్చేటట్టు వేస్తాడు బాల్. నాకు బ్యాటింగ్ రాదు, వాడేసే బాల్ బట్టి నాకు బ్యాటింగ్ వస్తుంది. అంతే కదా. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు యోగిత్ అన్నని ఛాలెంజ్ చేస్తున్నాడు అనమాట. ఒక తమ్ముడు ఒక అన్నని ఎట్టమా అంటే అట్ట బాలేపోమ్మా చూద్దాం. దిస్ పిల్లని ఛాలెంజ్ అన్న. ఏమ్మా రాని బయట బాలు. సో గైస్ మనకైతే ఒక అర్జెంట్ పని వచ్చింది కాబట్టి మనమైతే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. సో నీకు నాకు ఇంకా ఒక ఛాలెంజ్ పెండింగ్ లో ఉంది. సో ఇంకా బాల్ వేస్తే బాగా ఆడుంటాము. అమ్మా సోల్జర్ ఇట్రా అమ్మా, తీసుకో.
ఓకే పోమా గైస్ మనం వెళ్ళి మాకు పని చూసుకున్నాం. సో గైస్ నేను వెళ్ళి పని చూసుకొని వస్తాను. ఓకేనా బాయ్. అన్నా నీ ఫోన్ మర్చిపోయినాడా? గైస్ మనమైతే మన పని పూర్తి చేసుకుని వచ్చేసాం అనమాట. మన చిన్ని బటాలియన్స్ మన కోసం వెయిట్ చేశారు పాపం ఇంతసేపు. బోర్ కొట్టిందారా నేను లేకుండా? ఏయ్ ఏంట్రా అది బాగా చెప్పండి రా. అది గుడ్ బై. వీడేం చేస్తున్నాడు చూడండి. ఇట్రా రే చిన్నపిల్లడా. ఏంటదే సైకిల్ తొక్కుతున్నావు అట్ట? స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టాన్ని మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఈ డైలాగ్ తెలుసారా నీకు? అది గుడ్ ఫెలోస్, గుడ్ గిట్స్ అన్ని వీళ్ళంతా. సో గైస్ మనం అయితే సక్సెస్ఫుల్ గా బాల్ ని కాలువలో కొట్టేసాం. సక్సెస్ఫుల్ గా బాల్ పోయింది. సో క్రికెట్ ఆడడం అయిపోయింది. ఇంటికి పోయి పడుకుంటాం, ఇంకా రుచిపోతాం. ఓకే